చా, అప్పటినుంచి వెయిట్ చేస్తున్నా. ఈ రఘు ఇంకా వస్తలేడు. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలో ఏమో. ఒకసారి ఫోన్ చేస్తా. అరే మామా, దగ్గరలోనే ఉన్నా, వస్తున్నా. ఇదే మాట గంట సేపటి నుంచి చెప్తున్నావు. ఇంకెప్పుడు రా నువ్వు వచ్చేది? నీకోసం ఎంతసేపని వెయిట్ చేయాలి? అరే చెప్తున్నా కదరా, ఇంక 2 నిమిషాలు అంతే. ఎంతైనా అవసరం నాది కదా, ఇంక తప్పదు. వాడు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. అరే మామా, నేనొచ్చినా. హమ్మయ్యా, వచ్చినావులే. చెప్పురా మామా, అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మని చెప్పినావు. ఏంది మ్యాటర్? నువ్వు ఫస్ట్ కూర్చో. ఇప్పుడు కూర్చున్నా కదా, చెప్పు. అరే మామా, నువ్వు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి. ఏంది హెల్పా? ఏందది? నీకు పల్లవి తెలుసు కదా. ఏంది పల్లవే? పల్లవి నాకు తెలియకుండా ఎట్లుంటది? మనమంతా ఒకటే కాలేజ్ కదరా. అదీగాక పల్లవి నువ్వు ప్రేమించుకున్నారు. మీ ఇద్దరి గురించి కాలేజ్లో తెలియకుండా ఎట్లుంటది? అయినా నువ్వు ఇప్పుడు పల్లవి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? పల్లవికి ఆల్రెడీ పెళ్ళయింది కదా. నీకు కూడా రీసెంట్గానే పెళ్ళయింది. అదంతా ఒక పెద్ద కథలే. ఇప్పుడు నీకు చెప్పేంత ఓపిక నాకు లేదు. బహుశా వినేంత ఓపిక ఆడియన్స్ కూడా ఉండదు. నువ్వు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి. ఏందో చెప్పురా. పల్లవి మొన్నే అమెరికా నుంచి ఇండియాకి వచ్చింది. అయితే నువ్వు నేను కలిసి పల్లవిని చూడ్డానికి వాళ్ళ ఇంటికి పోవాలి. ఏంద్రా నువ్వు చెప్పేది? మన ఇద్దరం కలిసి పల్లవి వాళ్ళ ఇంటికి పోవడమేంది? అరే మామా, పల్లవిని చూడక చాలా రోజులు అవుతుంది. నాకి పల్లవిని చూడాలనిపిస్తుంది. ఒకసారి నువ్వు నేను కలిసి పల్లవిని చూసొద్దాం. అరే, నీకి కొంచెమన్నా మతుండే మాట్లాడుతున్నావా? నీకి భూమి మీద బతకాలని లేదా? ఇంతకు ముందే వాళ్ళ చేతుల్లో చావు దెబ్బలు తిన్నావు. నీకింక సిగ్గు రాలేనా? అరే, ఇప్పుడు పల్లవి వాళ్ళ పుట్టింట్లో లేదు. ఇండియాకి వచ్చినాక డైరెక్ట్గా వాళ్ళ అత్తారింటికి పోయింది. ఇంతకిదంతా నీకెట్లా తెలుసు? నాకి పల్లవి చెప్పింది. ఇదే కాదు, ఆడ ఏం జరిగేది మొత్తం నాకి ఎప్పటికప్పుడు ఫోన్ చేసి చెప్తుంది. అంటే మీరిద్దరు ఫోన్లు కూడా మాట్లాడుకుంటున్నారా? అవునరా. నీతో మాట్లాడుతుంటే నా ఫ్యూజులన్నీ ఎగిరిపోతున్నాయి. ఏంట్రా నువ్వు చెప్పేది? పల్లవికి ఆల్రెడీ పెళ్ళయింది. నీకు కూడా పెళ్ళైపోయింది. మళ్ళీ కొత్తగా ఇదంతా ఏంది? కొత్తగా ఏం కాదు. మా ఇద్దరికి పేరుకు మాత్రమే పెళ్ళిళ్ళైనాయి. కానీ ఎవ్వరం సంతోషంగా లేము. పల్లవికి వాళ్ళ బావంటే ఇష్టం లేదు. కలిసి బ్రతకలేను అంటుంది. పల్లవిలాగే నేను కూడా ప్రేమించిన పల్లవిని మర్చిపోయి బతకలేను. అందుకు నేను పల్లవి మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఓరి నాయనో, ఏంది వీడు మాట్లాడేది? పల్లవి కిరణ్ లవ్ స్టోరీ కాలేజ్లోనే ఎండ్ అయిందనుకున్నాను. వీళ్ళకి వేరు పెళ్లిళ్ళు అయిపోయినా గాని వీళ్ళ లవ్ని ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. మరి నువ్వు పల్లవి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అనే విషయం పల్లవి వాళ్ళ బావకు తెలుసా? ఇంకా తెలీదు. పోనీ నువ్వు తాళి కట్టిన భార్యకు తెలుసా? తెలుసు. ఏంది తెలుసా? తెలుసురా. అవని నన్ని అర్థం చేసుకేయింది. మాకి ఎలాంటి అడ్డు కాదు. ఏ కాలంలో ఉండాల్సిన ఏదో. లేకపోతే భర్త రెండో పెళ్లి చేసుకుంటే ఏ భార్య గాని ఒప్పుకుంటదా? మీలాంటి స్టోరీలని సినిమాల్లో చూడడమే. రియల్గా ఇదే ఫస్ట్ టైం. కానీ నీతో కలిసి పల్లవిని చూడ్డానికి నేను మాత్రం రాను. ఏంది రావా? ఎందుకురా? నాకు ఇంకా బతకాలనుంది. నీతో పాటు కలిసి పల్లవిని చూడ్డానికి పోతే ఆడ ఎవరికన్నా అనుమానం వచ్చిందనుకో, మన పని గోవిందా. అరే, నువ్వు కూడా అట్లా అంటే ఎట్లా? ప్లీజ్ రా మామా, ఇదొక్కసారికి హెల్ప్ చెయ్యి. ఇంక నిన్ని ఎప్పుడు ఏం అడగను. పెళ్ళైన పల్లవిని తిరిగి ప్రేమించేంత ధైర్యం నీకుంది. అలాంటప్పుడు ఒక్కడివి పోనీక ధైర్యం లేదా? ధైర్యం లేక కాదు, నేను ఒక్కడనే పోతే ఆడే ఎవరికైనా అనుమానం రావచ్చు. ఇద్దరం కలిసిపోతే ఎవరికి అనుమానం రాదు. మరి నీ క్లోజ్ ఫ్రెండ్ రాకేష్ని అడగొచ్చు కదా. ఆల్రెడీ అడిగినా. వాడు నా భార్య అవనికి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాడు. నాకి తోడుగా రమ్మంటే వస్తలేడు. అందుకే నిన్ను అడుగుతున్నా. నీకి క్లోజ్ ఫ్రెండు రాకేష్ గాడే రాను అని చెప్పినాడు. అలాంటప్పుడు నేను మాత్రం ఏ ధైర్యంతో వస్తా? వీడు కూడా ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడు? రాకేష్ గాడు ఒక్కడే అనుకున్నాను. వీడు కూడా నన్ను అర్థం చేసుకుంటలేడు. అంతేలేరా, మీరందరూ నాకి పేరుకు మాత్రమే ఫ్రెండ్స్. నాకి అవసరం అన్నప్పుడు ఒక్కడు కూడా రాడు. అంతేలేరా, నీకి కాలేజీలో ఉన్నప్పుడు ఎంత హెల్ప్ చేసినా అవన్నీ నీకు గుర్తులేవు. నేను లేక ఒక చిన్న హెల్ప్ అడిగితే నా కోసం చేయడానికి నువ్వు రెడీగా లేవు. అట్టేగాన్లే. ఇలాంటి మాటలకేం తక్కువ లేదు. నువ్వు చేసేది మంచి పని అయితే అందరికంటే ఫస్ట్ నేనే ఉంటా నీకు తోడుగా. కానీ నువ్వు నీ జీవితంలో రిస్క్ తీసుకుంటున్నావు. అలాంటప్పుడు ఏ ధైర్యంతో రావాలి? సరేలే, నువ్వు ఇంతగా అడుగుతున్నావు. నాకు ఇష్టం లేకపోయినా నీకోసం ఒప్పుకుంటున్నా. హమ్మయ్యా, కొంచెం ఎమోషనల్గా మాట్లాడితే చాలు వీడు కరిగిపోతాడని నాకు తెలుసు. నేను అనుకున్నట్టే అయ్యింది. థ్యాంక్స్ రా మామా.
రేపు పొద్దునేకి బయలుదేరదాం. సరేరా. రేపు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి ఏ కొంచెం డౌట్ వచ్చినా మా బొక్కలు ఇరుగుతాయి. ఇంత ఇంటి పని చేసి బాగా అలసిపోయినా. కాళ్ళు చేతులు బాగా నొప్పెడుతున్నాయి. ఎంత వచ్చిన పని అయితే మాత్రం నాకు అలవాటు పోయింది. సంవత్సరం నుంచి ఏం పని చేసలేను. ఇంట్లో మొత్తం పనులన్నీ ఆయన్నే చూసుకుంటాడు. ఇన్ని రోజుల తర్వాత ఒకటేసారి ఇంత పని చేసినందుకు నాకేం చాతైతలేదు. ఫస్ట్ అభికి తెలివి లేదు. వాళ్ళ అమ్మ కోసం వాళ్ళ నాన్న కోసం నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. నేను కూడా చచ్చినట్టు చెప్పిన పనుల్లో చేయాల్సి వస్తుంది. ఇంకెన్ని రోజులు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మా పుట్టింటికోవాలి. నేను ఇండియాకి వచ్చిన పనే వేరు. ఈడ అందరు నొప్పించి కిరణ్తో కలిసి సంతోషంగా బతకడానికి వచ్చిన. కానీ ఈడికొచ్చినాక ఊడ్చనీక తూడ్చనీక తోమనికనే సరిపోతుంది. ఈరోజు కిరణ్కి ఒక్కసారి కూడా ఫోన్ చేసలేను. నా బిజీలో నేనున్నా. ఏమనుకున్నాడో ఏమో. హలో కిరణ్. చెప్పండి మేడం. చాలా బిజీగా ఉన్నట్టున్నారు. రోజు నన్ని బాగా తలకాయ తినేదానివి. ఫోన్ ఆన్సర్ చేయకపోతే చాలు ఎక్కర్లేని కోపం, భద్రకాళిలాగా మాట్లాడేదానివి. మరి ఈరోజు ఏమైంది? నీకు ఫోన్ చేసినా ఆన్సర్ లేదు, మెసేజ్ చేసినా రిప్లై లేదు. అంటే ఏంది నీ ఉద్దేశం? నేను కావాలని చేస్తున్నానే? ఆ మాట నేను అనలేను. అనకపోయినా నాకు అట్లా అర్థమవుతుంది. నువ్వు అట్లా అర్థం చేసుకుంటే నేనేం చేయలేను. ఇంకా అయినా ఏంది పల్లవి ఇది? నేను ఫోన్ ఆన్సర్ చేయకపోయినా నా మీద కోపం, నువ్వు ఫోన్ ఆన్సర్ చేయకపోయినా నా మీద కోపమా? ఇదెక్కడి న్యాయం? సారీ కిరణ్, బాగా మూడ్ ఆఫ్ లో ఉన్నా. ఏమనుకోవద్దు ప్లీజ్. ఇంతకేమైంది? ఆర్ యు ఓకే? ఐఎమ్ నాట్ ఓకే కిరణ్. ఈడ నాకు మస్తు ఇబ్బందిగా ఉంది. మా అత్తయ్య మామయ్య ముందర నేను మా బావ కలిసి సంతోషంగా ఉన్నట్టు నటించాలి. అది చాలదన్నట్టు మా బావ చెప్పిన అబద్ధాలకి నేను మస్తు సఫర్ అవుతున్నా. ఈ రోజు ఇంట్లో పని మొత్తం నేనే చేసిన. ఒక్క రోజుకే ఈ చాకరీ చేయడం నా వల్ల కాలే. అలాంటిది నేను మా పుట్టింటికి వచ్చే వరకు ఈ చాకరీ ఎట చేయాలో అర్థమైతలేదు. అయ్యో పాపం. పోనీ మీ అత్తయ్యతో మాట్లాడు. నిన్ని కొంచెమైనా అర్థం చేసుకుంటదేమో. ఎవరు? మా అత్తయ్యనా? అంత సీన్ లేదు. ఇంకా చెప్పాలంటే నేను సఫర్ కావడానికి మా అత్తయ్యే కారణం. నేను ఊరికే కూర్చోవడం చూసి ఓర్వలేకపోతుంది. ప్రతిదానికి నాతో గొడవ పడుతుంది. సూర్యకాంతం కంటే ఎక్కువంది. పోనీ మీ మామయ్య? మా మామయ్య మంచోడే. కానీ F2 సినిమాలో లాగా మా అత్తయ్య చెప్పిన ప్రతిదానికి అంతేగాని తల ఊపుతా ఉంటాడు. అయ్యో పల్లవి, నీకొచ్చిన కష్టం పగోను కూడా రాకూడదు. ఏంది కిరణ్ నువ్వు? నీకు ఇదంతా కామెడీగా అనిపిస్తుందే? ఒక్కరోజు పని చేసినందుకే నేను ఎంత వీక్ అయినానో తెలుసా? ఇప్పుడు అనిపిస్తుంది పాపం మా బావ సంవత్సరం నుంచి అమెరికాలో అంత పని ఎట్ట చేసేవాడో ఏమో. ఫస్ట్ టైం మీ బావ మీద సాఫ్ట్ కార్నర్ వచ్చినట్టుంది. అంత లేదులే. ఆ ప్లేస్ లో మా బావే కాదు ఎవరున్నట్లే మాట్లాడతా. సరే కిరణ్, నేను బాగా అలసిపోయినా అని చెప్పినా కదా. నాకు నిద్ర వస్తుంది. బాయ్. పల్లవి పల్లవి, చెప్పు. నీకు రేపొక సర్ప్రైజ్ ఉంది. ఏంది సర్ప్రైజా? ఏందది? చెప్తే సర్ప్రైజ్ ఎందుకైతుంది? ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఈ సర్ప్రైజ్ల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు. నువ్వు అట్లే అంటావు గాని రేపు మస్తు హ్యాపీగా ఫీల్ అవుతావు. నువ్వాడా నేనీడా? అలాంటప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అయ్యే సర్ప్రైజ్ ఏముంటది? రేపు నీకే తెలుస్తుందిలే. సరేలే, ఇంకా చెప్పేది అయిపోయినట్టే కదా. సరే మరి, బాయ్. నా ముఖానికి ఇప్పుడు సర్ప్రైజ్లు ఒకటి తక్కువ. ఏమైంది పల్లవి? ఎందుకు డల్లుగున్నట్టున్నావు? ఉన్నారు కదా నువ్వు మీ అమ్మ. నన్ను ఎంపుకొని తిండికనే పుట్టినారు. చెయ్యాల్సింది మొత్తం చేసి ఇప్పుడేమి తెలియనట్టు అడుగుతున్నాడు. పల్లవి వాళ్ళకం చూస్తుంటే ఆరోగ్యం బాలేనట్టుంది. లేకపోతే ఇంత డల్లుగా ఎందుకుంటది? నన్ను చూసిన వెంటనే కరిచేదానిలాగా మీద పడేది. ఇప్పుడు సైలెంట్గా ఉంది. అడిగేది నిన్నే. ఏమైంది? నువ్వు మీ అమ్మ ఉన్నారు కదా నా పానానికి. మొత్తం మీ వల్లే. అసలు ఏమైంది అని అడుగుతుంటే నువ్వేంది సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? మధ్యలో నేను మా అమ్మ ఏం చేసినాం? ఇంటి చాకరీ మొత్తం చేపించినారు కదా, అందుకే నాకు ఇంకేం పని చాతైతలేదు. కాళ్ళు చేతులు బాగా నొప్పెడుతున్నాయి. అయ్యో పాపం, అలవాట్లేని పని, అందుకిట్లా అయిందేమో. సారీ పల్లవి, నేను కావాలని చేసింది కాదు. మా అమ్మకి డౌట్ రాకూడదని నీకు ఇంటి పని చేయమని చెప్పిన. నిన్ను చూస్తుంటే బాధగుంది. రేపు నేను ఏదో ఒకటి ఆలోచిస్తలే. కావాలంటే ఒక పని మనిషిని పెట్టుకుందాం. అమ్మయ్యా, ఆ పని చేయ అభి. ఈ పని చేయడం నా వల్ల కాదు. మళ్ళీ అత్తయ్య ఏమంటదో. ఏమన్నానని? నీకు చేత కానప్పుడెందుకు? మరీ కస్తిగా చేస్తే నీ ఆరోగ్యం దెబ్బతింటది. నా ఆరోగ్యం గురించి అభి ఎంతగా ఆలోచిస్తున్నాడో. అత్తయ్యకి నచ్చజెప్పనికి కూడా రెడీగా ఉన్నాడు. నీకోసం టాబ్లెట్ తీసుకొని వస్తా. అయ్యయ్యో, ఏమొద్దు. వద్దంటే ఎట్లా?
నీకు కాళ్ళు చేతులు బాగా నొప్పిగా ఉన్నాయి అన్నావు కదా. అవును, కానీ రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. టాబ్లెట్ ఏం అవసరం లేదు. పోనీ కొద్దిసేపు నీ కాళ్ళు నొక్కనా? ఈయనేంది నా కాళ్ళు నొక్కుతా అంటున్నాడు? కొంచెం కూడా ఈగో అనేది లేదు. ఈయనకి నా మీద ఇంత కేరింగ్ ఉందే. అయినా అభి చిన్నప్పటి నుంచి ఇంతే కదా. ఎంత కాదనుకున్నా బావ మరదల్లం. ఆ మాత్రం అఫెక్షన్ అభికి ఉండడంలో తప్పు లేదు. వద్దు, నువ్వేమీ నా కాలు పట్టాల్సిన అవసరం లేదు. నేను బానే ఉన్నా. ఆర్ యు షూర్? ఆ సరే, నువ్వు రెస్ట్ తీసుకో. ఇంకా నీకేమన్నా అవసరమైతే నాకు చెప్పు. సరే. నువ్వు నా మెల్లో తాళి కట్టక ముందు మనం బావ మరదల్లాగా ఇంత సంతోషంగా ఉండేవాళ్ళం. మనమిద్దరం ఎప్పుడు గొడవ పడేవాళ్ళం కాదు. నువ్వు నా మెల్లో తాళి కట్టిన తర్వాత ప్రతిరోజు మన మధ్య గొడవలే. ఒక్కరోజు కూడా ప్రశాంతంగా లేము. నువ్వు నా మెల్లో తాళి కట్టకపోయింటే కనీసం బావ మరదల్లాగానైనా సంతోషంగా ఉండేవాళ్ళం కదా. నువ్వు నా మాట వినిపించుకేంటే బాగుండు. రేపు నేను పల్లవికిచ్చే సర్ప్రైజ్ పల్లవి కొంచెం కూడా గెస్ట్ చేయలేదు. అందుకే పిచ్చిది ఏదోలే అని లైట్ తీసుకెయింది. రేపు పల్లవి నన్ను సడన్ గా చూడగానే పల్లవి రియాక్షన్ ఎట్లుంటదో. నేను కూడా మస్తు ఎగ్జైటింగ్ ఉన్నా. పల్లవిని నా కళ్ళారా చూడక ఎన్ని రోజులు అవుతుందో. రేపటితో ఆ లోటు ఉండదు. రాకేష్ గాడేంది ఈ టైంలో నాకు ఫోన్ చేస్తున్నాడు? ఆయన వీడు నాతో గొడవ పడినాడు కదా. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఫోన్ చేస్తున్నాడు? నాకు హెల్ప్ చేయమని నాతో రమ్మని ఎంత అడిగినా నేను. ఆయన గాని నా మాట వినలేడు. నన్ను నోటుకొచ్చినట్టు మాట్లాడినాడు. రాను అని కరాఖండిగా చెప్పినాడు. మళ్ళీప్పుడు సిగ్గు లేకుండా ఫోన్ చేస్తున్నాడు. ఎంతైనా ఫ్రెండు కదా, ఫోన్ ఆన్సర్ చెయ్యాలి, తప్పదు. హలో, ఫోన్ ఆన్సర్ చేయనీకి ఇంతసేపు ఆరా? ఆన్సర్ అయితే చేసినా కదా. ఇంతకి విషయం ఏందో చెప్పు. నీ మాటలు వింటుంటే నా మీద ఇంకా కోపం తగ్గినట్టు లేదు. అబ్బచా, నీ మీద నేను కోపం చూపించడానికి నేనెవరు అసలు? అదేంద్ర అట్లా అంటున్నావు? నువ్వు నా ఫ్రెండు, ఆ విషయం నాకు గుర్తుంది. నీకు గుర్తుందే? గుర్తుంది కాబట్టి నీకు ఫోన్ చేసిన. సరే, ఇవాళటప్పుడు ఎందుకు ఫోన్ చేసినావో చెప్పు ఫస్ట్. నిన్న నీతో నేనట్లా మాట్లాడకుండా ఉండాల్సింది. సారీరా మామ. అదేంది సడన్ చేంజ్? ఉన్నట్టుండి ఏమైంది? నాకేమైంది? ఏమైలేదు. మరి నువ్వు నా భార్య అవనికే సపోర్ట్ కదరా. నిన్న నన్ను చెడమడ తిట్టేసినావు. మళ్ళీప్పుడు సారీ చెప్తున్నావు. నాది తప్పు తెలుసుకున్నా, అందుకే సారీ చెప్పిన. అవని ఎవర్రా? నిన్నగాక మొన్నొచ్చింది. నువ్వు నేను చిన్నప్పటి నుంచి దోస్తులం. అలాంటి నిన్ని నీ ప్రేమని అర్థం చేసుకోకుండా నేను నోటుకొచ్చినట్టు మాట్లాడినా. ఆ తర్వాతే అర్థమైంది అసలు నీ తప్పే లేదు. నువ్వు మొదటి నుంచి ఒకటే మాట మీదే ఉన్నావు. నీకు కావాల్సింది నువ్వు ప్రేమించిన పల్లవి. నువ్వు పల్లవి కోసం ఆ మాత్రం రిస్క్ చేయడంలో తప్పు లేదు. అమ్మయ్యా, థ్యాంక్స్ రా మామ. కొంచెం లేట్ అయినా కనీసం నన్ను ఇప్పుడన్నా అర్థం చేసుకున్నావు. సరే మామ, నువ్వేమి బాధపడొద్దు. నువ్వు పల్లవిని చూడ్డానికి ఒంటరిగా పోవాల్సిన అవసరం లేదు. నీకు తోడుగా నేనొస్తా. ఇద్దరం కలిసిపోదాం. థ్యాంక్స్ రా మామ, కానీ అవసరం లేదు. ఎందుకురా? పల్లవిని చూడ్డానికి వాళ్ళ ఊరికి పోతలేవా? లేదు, పోతున్నా. నువ్వు రాను అని చెప్పినావు కదా, అందుకు నేను రఘుతో మాట్లాడినా. నాతో పాటు రావడానికి వాడు ఒప్పుకున్నాడు. ఇంక నీతో అవసరం లేదు. అవునా? కానీ నాకు కూడా నీతో పాటు రావాలనుంది. ఏం కాదులే, మీతో పాటు నేను కూడా వస్తా. ఎందుకురా మామ? పని లేక ముగ్గురం పోవడం ఎందుకు? రఘు ఉన్నాడు కదా. ఉన్నాడు. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ మీరు పోయేదేడికి? పల్లవి వాళ్ళ ఇంటికి. ఆడ ఏమన్నా చిన్న పొరపాటు వచ్చినా ఇంకంతే సంగతులు. తోలు తీస్తారు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? మీతో పాటు నేను కూడా వస్తా. ఆడేమన్నా పొరపాటు జరిగితే మనం ముగ్గురం ఉంటాం. అంతే అంటావా? అంతేరా మామ, మాలాంటి ఫ్రెండ్స్ ఉన్నది ఎందుకురా? నీకే ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాం. సరేరా, నువ్వు ఇంతగా చెప్తున్నావు కదా, నీ మాట నేను కాదననులే. థ్యాంక్స్ రా మామ. నన్ను అర్థం చేసుకున్నందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. రేపు పొద్దునేకి రెడీగుండు. సరేరా, బాయ్. దేవుడున్నాడు, ఒక్కరు కూడా తోడొస్తలేరని బాధపడినా. ఇప్పుడు నాకే తోడు రావడానికి ఇద్దరు రెడీగున్నారు. ఏమండి, ఎందుకంత సంతోషంగా ఉన్నారు? సంతోషమా? అదేం లేదే. ఇంతసేపటి వరకు మీ ముఖంలో నవ్వు కనబడింది, మళ్ళీ ఏం లేదు అంటున్నారు. ఏంటో నాకు కూడా చెప్తే నేను కూడా సంతోషపడతా కదా. నువ్వు సంతోషపడే విషయం కాదులే అవని. రేపు పల్లవిని చూడ్డానికి పల్లవి వాళ్ళ ఊరికి పోతున్నా అని తెలిస్తే నువ్వు ఖచ్చితంగా బాధపడతావు. చెప్పండి, నాకు తెలదా మీరు సంతోషంగా ఉన్నప్పుడు ఎట్లుంటారు, బాధగా ఉన్నప్పుడు ఎట్లుంటారు అని? అదేం లేదవని, రేపు నేను నా ఫ్రెండ్స్ కలిసి వేరే ఊరికి పోతున్నాం. ఎందుకండి? హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందే? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు జెన్యూన్ గా సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు వీడియోకి హైప్ వేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు హైప్ వేయడం వల్ల నా వీడియో ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి.
నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.